ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2026 సంవత్సరంలో జనవరి 19వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం నెరవేర్పు పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమని దేవుని వాక్యం చెబుతున్నది. వాగ్దానం అనేది దేవుడు మనకిచ్చే వాగ్దానం అనగా మాట ఇవ్వడం. మనుషుల్లో చాలా మంది పౌరుషం కలిగి ఇచ్చిన మాటపై నిలబడేవారు ఉంటారు. దేవుడు ఊదిన ఊపిరి అయిన మానవునికి ఇంత ఖచ్చితం ఉంటే రోషము గల దేవునికి ఎంత ఉండాలి. అందుకే అది నెరవేర్చే దేవుని నిరంతరం ప్రార్థించే వారంగా ఉండాలి. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చు కాలం వచ్చినప్పుడు తప్పక కార్యరూపమిస్తారు. అయితే మనం విడవక దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని యందు స్థిరులుగా సమాధానం వచ్చే వరకు సహనము కలిగి ఉండాలి. మన విశ్వాసం బలపడినది అనే వరకు, ఆయన మన వైపు చూసే వరకు నిరీక్షణ గలవారముగా ఉండాలి. దేవుని వాక్యం చదివిస్తుంది. కావున నమ్మదగిన దేవుడు ఇచ్చిన వాగ్దానమును పరిశుద్ధాత్మ శక్తి పూర్ణత్వముతో ఆయన తన చిత్తము చొప్పున వేగిరమే సఫలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల కృపమేడైన మా క్రీస్తునాథ, సర్వాధికారములు నీ చేతిలో ఉన్నవి కనుక నీ బిడ్డలమైన మాకు దయచేసి మమ్మను నీ సన్నిధిలో నివసించగల శక్తిని ఎల్లప్పుడూ మాకు దయచేయము. ఈరోజు సోమవారంన మరొక వారంలోనికి అడుగు పెట్టించి పనులలోకి, ఉద్యోగములలోనికి, విద్యాలలోకి, ఉపాధులకి, వ్యాపారములలోనికి, ప్రయాణములలో, ఆసుపత్రులకు, యత్నములకే, కోర్టు వాయిద్యముల నుండి విముక్తి కొరకు, ఆర్థిక అభివృద్ధి కొరకు, విదేశాల్లో ఉన్నవారు నీ ప్రియ కుమారులు కుమార్తెలు ఎవరైతే వారికి కావలసిన వాటి కొరకు వెళ్ళుచుండగా సంపూర్ణ కాపుదల, అన్నింటా పరిపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం దయచేయము. మేము పొందిన విజయంలో, స్వస్థతలు, మేళ్లకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ నూరంతలుగా కుమ్మరించుము. ఏ అంశం అయితే మరచితమో విడిచితమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మన ప్రార్థనలపై ఆయన తన దృష్టించి వేగరమే ఉత్తరమిచ్చి అన్నింటినీ ఆశీర్వదించి మన ఎల్లరినూ ఈ వారం అంతా సమృద్ధిగా దీవెనల వర్షం కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ దేవుని పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరులకు ఈ ఛానల్ లింకును షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము. ఆమేన్. స్తోత్రము 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 ఓ దేవా, ఈవే కువనే స్తోత్రము చేతుము మా దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈవే కువనే స్తోత్రము చేతుము మా దేవా.